1 నుండి 21 వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇదను 21 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనం మనం చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నది. వేగముగా వీచు బలమైన గాలి ఉండి ఒక ధ్వని ఆకాశం నుండి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరిని ఆత్మలో వారై శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ మనం మొట్టమొదటిగా పెంతెకొస్తు దినము గురించి మాట్లాడుతున్నాం. అక్కడ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు అనే ఈ మాటను మనం వింటున్నాం. వెన్ the day of Pentecost arrived, they were all together in one place. ఎందుకు ఈ పెంతెకొస్తు అనే దినం అందరూ కూడుకున్నారు? మనం ఒకసారి ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో ఇక్కడ పస్కా పండుగ ఒకటి ఉండేది. పస్కా పండుగ అనే ఒకటి ఉండేది. ఆ పస్కా పండుగ సమయాల్లో కూడా అందరూ ఒక చోట సంఘముగా కూడుకోవటం, ఈ పస్కాను ఆచరించడం జరుగుతూ ఉండేది. అది 7 వారాల పండగ. 7 వారాలు అది అలాగ జరుపుకుంటారు అన్నమాట. ఈ 7 వారాల పండుగ ఏంటంటే ప్రథమ ఫలం, అంటే వారికి పంట బాగా తర్వాత ఆ ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళటం. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, కోత పండుగ అంటారు. అలాగా ఆ ప్రథమ ఫలంలో ఉన్న ఆ పిండి, ద్రాక్ష అలాంటి ప్రథమమైనవి దేవుని సన్నిధికి తీసుకెళ్ళి అర్పించటం, అందరూ ఒక చాట కూడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండం ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. లేవియా కాండము 23వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూడవచ్చు. 16, 17 వచనాలు. ఏడవ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యములు అర్పింపవలెను. మీరు మీ నివాసము నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణములుగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. అది యెహోవాకు ఏంటంట, ప్రథమ ఫలముల అర్పణ. అలాగా ఈ పండుగని ఆచరిస్తూ ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా పెంతెకొస్తు అనే పండుగ దినం 50 రోజుల పండుగ దినాలు వీళ్ళందరూ ఒకసారి కూడుకున్నారు. మనకు తెలుసు, ఇంచుమించుగా 120 మంది మేడగదిలో ఒకసారి కూడుకున్నారు. ఒకే చోట కూడుకోవటం అంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరిని పిలుచుకుని ఒకసారి కూడుకునేవారు, కుటుంబం అంతా సంఘముగా కూడుకునేవారని 23వ అధ్యాయం లేవి కాండంలో ఉంది. కానీ ఈ పెంతెకొస్తు అనే దినం రోజే మనం సంఘము అనేది ప్రారంభమైందని ఖచ్చితంగా నమ్మాలి. ఇంకా అప్పుడు అంతకుముందు దాకా సంఘం అనేది లేదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ పెంతెకొస్తు అనే పండగ అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో అపొస్తలుల కార్యాల గ్రంథంలో, అదే సంఘము యొక్క పుట్టినరోజు.
అదే రోజు పరిశుద్ధాత్ముడు ఆ సంఘములో నింపబడ్డాడు కాబట్టి సంఘములో ఉన్న వారందరూ దాన్ని మనం సంఘము యొక్క ప్రారంభం అని కూడా మనం అనొచ్చు. ఇక్కడ ఈ పెంతెకొస్తు దినం రోజు అందరూ ఒకసారి కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏకమై ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అంటే వీళ్ళు చేసిన ప్రార్థన అని కాదు, కానీ ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు. అది మీరు అటు ఇటు వెళ్ళమాకండి, నేను చెప్పు వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏకాగ్రత కలిగి దానికోసం ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి. బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుంటారు. వారు అలసిపోరంట, పరిగెడతారంట, రెక్కలు చాపి పరిగెడతారంట. నూతనంగా వాళ్ళకి శక్తి వస్తుందంట. ఆ రీతిగా మనం కనిపెట్టాలి. ఎప్పుడైతే మనం అలాగా కనిపెట్టడం ప్రారంభిస్తామో దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అలాగే ఇక్కడ ఆది అపోస్తలులు వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు ఇంచుమించు 120 మంది కలిసి దేవుడు చెప్పిన మాటలు నమ్మి ఏకముగా మేడగదిలో కూడి కనిపెడుతూ ఉన్నారు. పెంతెకొస్తు దినం రోజు అంటే 50 దినాలు వాళ్ళు కనిపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. 50 దినాలు వారు కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మనం అపోస్తలుల గ్రంథం ఒకసారి చూస్తే మనం అక్కడ తెలుసుకోవచ్చు. 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఇక్కడ ఎలా పరిశుద్ధాత్ముడు వారికి కనబడ్డాడు, వినబడ్డాడు అంటే 2 కార్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. 2 కార్యాలు ఏంటి అంటే, ఒకటి బలమైన గాలి. ఆమె అందరం చూద్దాం. హల్లెలూయా. మొదట ఏం జరిగింది చెప్పాలి. మొదట ఏం జరిగింది? బలమైన గాలి. 2 అగ్ని జ్వాలలు లాంటి అగ్ని, ఆ నాలుగు లాంటి అగ్ని వాళ్ళ మీదకి వచ్చి వాలింది, ఒక్కొక్కరి మీద వాలింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే ఆకాశం నుండి వచ్చినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. ఒకటి బలమైన గాలి వచ్చిన ధ్వని చెవులతో విన్నారు. 2 ఆకాశం నుండి ఒక అగ్ని నాలుగులాగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీదకి వాలుతున్నట్లుగా కళ్ళతో చూశారు. ఈ 2 కార్యాలు అక్కడ జరిగినాయి. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలలో ఆది సంఘములో జరిగిన 2 కార్యాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా కొన్ని రెఫరెన్స్లు మనం చూడవచ్చు. మీరు చూడండి. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో బైబిల్లోని వారు తీద్దాం. 1 రాజులు 19వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. 19:11. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఇండుమని సెలవిచ్చాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన సుడిగాలి, పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందును ప్రత్యక్షము కాలేదు. గాలి పోయి నా తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. అంటే దేవుడు, ఆ మహాశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్న దేవుడు మానవుని దర్శించే సమయంలో కొన్ని సూచక క్రియలు జరుగుతున్నాయి. అక్కడ అపోస్తలుల కార్యగ్రంథంలో కూడా జరిగినాయి ఒక సూచక క్రియ. ఎట్లా జరుగుతుంది? ఇక్కడ గాలి, ఒక పెనుగాలి, ఆ గాలికి పర్వతాలే పగిలిపోతున్నాయి అంట, శిలలు పగిలిపోతున్నాయి అంట. అటువంటి గాలి ఇక్కడ కూడా ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది.
యెరూషలేము అంతా ఆ గాలి ఒక ధ్వనిగా పెద్ద సౌండ్ చేసుకుంటూ వచ్చింది, పెద్ద ధ్వనిగా వచ్చిందంట. అది చెవులతో విన్నారు ఆ గ్రామం, ఆ యెరూషలేములో పట్టణంలో ఉన్న వారందరూ. పరిశుద్ధాత్మ యొక్క ధ్వని, ఆ గాలిని అందరూ చెవులారా విన్నారంట. తర్వాత చూడండి, ఏబు గ్రంథం మీ అందరికి తెలిసింది. ఏబు గ్రంథం 38 మొదటి వచనంలో కూడా ఏబు గారు అంటాడు, దేవుడు నన్ను ఎలాగ ప్రత్యక్షమయ్యాడు అని చెప్పు. అప్పుడు యెహోవా సుడిగాలిల నుండి ఇలాగూ ఏబునకు ప్రత్యక్షమాయను. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క బలము మనకి కనబడుతున్నప్పుడు లేదా మనల్ని ఆవరిస్తున్నప్పుడు ఈ విధమైన సూచక క్రియలు జరిగినట్లుగా మనం గమనించవచ్చు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో కూడా ఇలానే మనం చూడవచ్చు. అదే అపోస్తలుల కార్యాల గ్రంథం చూద్దాం. ఇప్పుడు మనం దాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి అపోస్తలుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. వారు కూడి ఉన్న చోటంతా ఏమైంది? భూకంపం వచ్చింది, కదిలిపోయిందంట. తర్వాత మనం చాలాసార్లు ధ్యానం చేసాం. 16వ అధ్యాయము 26వ వచనంలో ఆ పౌలు శిలలు మరి జైల్లో ఉన్నప్పుడు జైలు అంతా ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. అంటే దేవుని శక్తి బయట కనపడుతున్నప్పుడు, దేవుని శక్తి ఆవరిస్తున్నప్పుడు కొన్ని సూచక క్రియలు జరుగుతాయి అనేది మనం ఈడ గమనించవచ్చు. ప్రియదేవుని బిడ్డారా, ఎక్కడ కూడా ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక గాలి ధ్వని వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చింది? అగ్ని నాలుకల వలె కనపడింది. వాళ్ళకి చూశారు, వాళ్ళు 120 మంది చూశారు. ప్రియదేవుని బిడ్డారా, దేవుని యొక్క మహాశక్తిని విన్నారు వాళ్ళు. దేవుని యొక్క ఆ మహా సూచక క్రియని, పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపుని వారు అగ్ని లాంటి ఆ అగ్ని నాలుకల్లాగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీదకి వ్రాలటం. అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆ ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె శరీరధారిగా ఎలాగైతే వ్రాలిందో, ఇక్కడ నాలుకలు ప్రతి మనిషి మీద అగ్ని లాంటి నాలుకలు వాగుతున్నాయి అంట. ఆమేన్, హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు నింపబడతారండి. ఎవరు అంటే యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మిన వారు, నమ్మి బాప్తిస్మమును పొందినవారు. ఆయన అంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇచ్చే సమయం ఉంది. నేను నీళ్లతో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను. చాలామంది ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అనుభవంలోకి రావాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి ఆవరించి ఉన్నాడు, కానీ అది ముద్ర వేసి ఉంది. కానీ మనము ప్రతి సమయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వాక్శక్తి వస్తుందంటే పరిచర్య చేయాలనే ఆ తపన బయలుదేరుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ వాక్శక్తి వచ్చిందంట. పరిచర్య చేయాలి. దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని మహిమపరిచే గొప్ప గుణం వచ్చింది. వారు వాక్శక్తిలో అన్య భాషలతో, వారికి తెలియని భాషతో ఏం మాట్లాడారు అనుకుంటున్నారు మీరు? దేవుని మహిమపరిచారు వాళ్ళు. ఆమేన్. దేవుని స్తుతించారు వాళ్ళు. ఏదేదో మాట్లాడారు, దేవుని ఆరాధించారు, దేవుని యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ వచ్చారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ మీదకి అగ్ని రాలింది, గొప్ప గాలి ధ్వని వినపడింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మత అందరూ నింపబడ్డారు. ఆ తర్వాత చూద్దాం మనం 5 నుండి 8 వచనాలు. మనం ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి.
ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీ కారా? వీళ్ళకి ఒక అనుమానం వచ్చేసిందండి. వీరిలో ఒక అనుమానం వచ్చింది. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారందరూ వాళ్ళ స్వభాషతో సొంత భాషతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటి వచ్చిన ఏముంది? భక్తి గల యూదులు అందరూ ఎక్కడున్నారంట? ప్రతి జనముల నుండి ఆ యెరూషలేముకు వచ్చారంట. అంటే భూమి కింద ఉన్న ప్రతి జనము ఆ సమయంలో యెరూషలేములో ఉన్నారు. అంటే ఆయా భాషలో మాట్లాడే వాళ్ళందరూ యెరూషలేములో ఉన్నారు. కొందరేమో దేవుని మందిరంలో దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు గలిలయులు. అంటే వారికి ఆ స్థానికమైన భాష రాదు. ఆ స్థానికంగా ఉన్న భాష ఏ భాష అయితే అప్పుడు వాడుకలో ఉంది ఆ భాష వాళ్ళు తెలియదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ స్థానికమైన భాషలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారేమో. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ విభ్రాంతి పొందారు. ఏంద్రా వీళ్ళు మన భాషతో వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వీళ్ళు వేరే వాళ్ళు కదా, గలిలీలు కదా అని చెప్పి వాళ్ళందరూ, అంటే ఆకాశము కింద ఉన్న అనేకమైన జాతుల వారు, అనేకమైన భాషల వారు ఆ రోజు యూదయలో యెరూషలేములో ఉన్నారు. యూదా భాష కాకుండా మరి అన్ని భాషలు కలిగి ఏదో గలిలయ భాషలో మాట్లాడాల్సిన వీళ్ళు అక్కడున్న యూదా భాషతో మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నారు. వీళ్ళందరూ విభ్రాంతి పొందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. చూడండి 9-10 వచనాలలో ఎవరెవరు ఉన్నారు అక్కడంటే పార్దీలు, మాదీలు, ఎలామీలు, మెసతోపియా వాళ్ళు, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పురుగియా, పంపులియా, ఐగుప్తులను దేశమందలి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరామీలు మొదలైన మనమందరము వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకున్నారంట. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇన్ని రకాల వాళ్ళు వచ్చి అన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి మన భాషలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారేంది? హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు వాక్శక్తి వచ్చింది. ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో సంఘమును బలపరిచినప్పుడు, సంఘమును నింపినప్పుడు ఈ భాషా భేదం అనేది మనుషుల్లో నుంచి తొలగిపోయింది. ఇప్పుడు ఆ భాష రావాలని లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి ఏ భాషతో అయినా దేవుని స్తుతించగలరు, దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించగలరు. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. ఎప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు తారుమారు చేసిన భాషలు ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా తారుమారైన భాషలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేకమైన జాతుల వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన భాషతో దేవుని స్తుతిస్తున్నారేంట్రా? ఇంత పొద్దున్నే వీళ్ళు ఏమన్నా మొత్తులై ఉన్నారా? వీళ్ళు ఏమన్నా మద్యం తాగారా? వీళ్ళకి ఏమైంది అని వాళ్ళే భయభ్రాంతులైపోతున్నారు, ఆశ్చర్యంతో ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాశక్తి చూడండి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎలా ఉందో. ప్రియ సంఘము అనే యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని పరిశుద్ధాత్ముడు నింపిన దినం పెంతెకోస్తు దినం. అదే సంఘము యొక్క పుట్టినరోజు. అదొక బలమైన మహాచరిత్ర. అది పెంతెకోస్తు దినం, పరిశుద్ధాత్ముని యొక్క దినం. సంఘమని యేసుక్రీస్తు శరీరములోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు పని చేస్తున్నాడు. ఆయన భాషా భేదం లేకుండా మారుస్తున్నాడు. అందరిలో ఒక యూనిటీని తీసుకుని వస్తున్నాడు, ఐక్యతను తీసుకొస్తున్నాడు. అందరూ శక్తితో పైకి లేచి
వాక్శక్తి వారికి ఉన్న దేవుడిచ్చిన వాక్శక్తి ప్రకారం మాట్లాడుతున్నారు, ప్రభువుని స్తుతిస్తూ వస్తున్నారంట. హల్లెలూయా, స్తుతిస్తూ వస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఇక్కడ 11, 13 వచనాలు కూడా 13 వచనాలు, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని వాళ్ళని అవమానపరుస్తున్నారు. ఇది తాగారేమో పొద్దున్నే అని. అది తాగే సమయమా? కాదండి, పొద్దున్నే వాళ్ళు దేవుని యొక్క శక్తిని నింపబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంటుంది, మీరు మద్యముతో మొత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంది, ఆత్మపూర్ణులై ఉండండి. ఆమేన్. వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఎలా నింపబడ్డారంటే ఏ భేదము లేని వారిగా నింపబడ్డారు. చూడండి ఒకసారి 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి 12, 13. ఎలా అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒకే ఒక ఆత్మ సంఘమును బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ శక్తితో ఆది అపోస్తల సంఘము నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సంఘమా, మరి నువ్వు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకున్న బిడ్డవైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీలో ఉంది. మరి పరిశుద్ధాత్మతో ఉన్న నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉన్నావా? ఆత్మను దుఃఖపరుస్తున్నావా? ఆయాసపరుస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నువ్వు ఉంటే నీకు వాక్శక్తి వస్తుంది, దేవుని యొక్క శక్తి వస్తుంది, దేవుని మహిమపరిచే జీవితం నీకు ఉంటుంది, దేవుని సంతోషపరిచే జీవితం నీకు ఉంటుంది, దేవుణ్ణి ఆనందింపజేసే జీవితం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. చూడండి 8వ అధ్యాయం. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందో ఒకసారి రోమ 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఏమండి, మీరు రక్షించబడి యేసే నా దేవుడు, యేసే నా కొరకు వచ్చాడు, యేసే నా పాపముల కొరకు శిలువ మీద రక్తము చిందించి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు, ఆయన నా కొరకు త్వరలో రానయ్యున్నాడని నమ్మి యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్న వ్యక్తులుగా ఉండి మరి ఎవరి వారిగా ఉన్నారు? మీరు ఆత్మపూర్ణులుగా ఉన్నారా? పరిశుద్ధాత్మ మీలో ఉన్నదా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మ లేనివాడు నాకు దూరస్తుడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ దేవుని సంతోష పెట్టాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. చూడండి 14వ వచనం, అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఎవరు కుమారుడిగా ఉన్నావు? ఎవరు కుమార్తెగా ఉన్నావు? సంఘములో ఉండి యేసుక్రీస్తు శరీరం అనే సంఘములో ఉండి దేవుని కుమార్తెగా ఉంటున్నావా? లోకంలో ఉండే బిడ్డల్లా ఉంటున్నారా? ఆత్మను దుఃఖపరచమకండి, ఆత్మను ఆర్పబాకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ మనకి శక్తినిస్తుంది, ఆత్మ మనలో ప్రేమను నింపుతుందండి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆత్మ మనల్ని ప్రేమతో నింపుతుంది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యం రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో
విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనగలుగుటకును. పరిశుద్ధాత్మ దేనికంటే మన అంతరంగ పురుషుడు బలపరచబడటానికి. లోన బలహీనుడు, ఏదైనా చూస్తే టెంప్టేషను, అది చేయకూడదు అనుకుంటాం కానీ చేస్తూ ఉంటాం పాపం. ఎందుకంటే లోనున్న అంతరంగంలో ఉన్నవాడు బలహీనుడైతే వాడు బలపరచబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. ఆమేన్. అంతేకాదు ఆయన యొక్క మహిమైశ్వర్యం మనం కలిగి ఉండాలంటే ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రేమలో ఉన్న ఎత్తు ఎంత, లోతు ఎంత, వెడల్పు ఎంత, పొడవు ఎంత. చూడండి ప్రియదేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘానికి ఎంత చక్కగా రాస్తున్నాడు. మరి ఇవన్నీ గ్రహించావా? గ్రహించకపోతే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవండి. దేవుని సంతోషపెట్టలేవు. మరొక మాట ఉంది, యోహాను సువార్త మనం చివరిగా ముగించుకున్నాం. 16వ అధ్యాయం 8వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం ఏమని రాసింది చూడండి. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ వచ్చి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి ఒప్పుకుంటాడు. నువ్వు ఒప్పుకుంటావు. ఇప్పుడేమో చిన్న తప్పు చేసినా ఒప్పుకోలేకపోతున్నావు. ఎందుకంటే పరిశుద్ధాత్మని నీలో దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు, నీలో ఉండి ఏడుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీలో శక్తిని పెంచడానికి వచ్చాడు కానీ నీలో ఉండి దుఃఖపడటానికి రాలేదు. పరిశుద్ధాత్మని ఆనందింపచేయాలి మనం. ఆమేన్. 13వ వచనం, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించును. ఆయన తన అంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఉందా? ఈ అనుభవం పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవిస్తున్నావా? ఆ వాక్ శక్తి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో గమనించి ఆ రీతిగా ముందుకు సాగుతున్నావా? దేవుని బిడ్డ, ఆది అపోస్తల సంఘములో ఆ రోజు వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఆమేన్. సంఘం విస్తరణ ఆగలేదు, దేవుని రాజ్య విస్తరణ ఆగలేదు, దేవుని పని ఆగలేదు. పెంతెకోస్తు దినం రోజు ప్రారంభమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎప్పటికీ భూదిగంతముల వరకు విస్తరిస్తూనే ఉంది. ఎప్పటికీ. మరి అది నీ ద్వారా ఎంత దూరం తీసుకెళ్ళగలవు? నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఎలా ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? దేవుని దుఃఖపరుస్తున్నావా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. అది అపోస్తలుల సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన సంఘం. అదే సంఘము యొక్క పుట్టినరోజు. మరి ఈరోజు ఈ పరిశుద్ధాత్మను మరొకసారి మనం నెమరు వేసుకుని ఈ పరిశుద్ధాత్మ పూర్ణంగా జీవిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరిని దీవించును గాక.